హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కసారి టమాటా చారు ఈ స్టైల్లో చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తినడమే కాదు, గ్లాస్లో పోసుకొని మరి తాగిస్తారు. రెసిపీ చూసేద్దామా? ఒక గిన్నె తీసుకొని దాంట్లో బాగా పండిన టమాటాలు ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇవి నిండే వరకు వాటర్ వేసుకోండి. ఇది స్టవ్ పైన పెట్టి కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. టమాటో స్కిన్ ఇలా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత టమాటో మొత్తం స్మాష్ చేసి ఇలా మొత్తం వాటర్ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోండి. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్. టమాటో చారులోకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ పొడుగ్గానే కట్ చేసుకోండి. అండ్ దీంట్లోకి దంచుకున్న కొంచెం అల్లం వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ అన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి దీంట్లోకి వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం అండ్ కొంచెం సాల్ట్, ఎందుకంటే సాల్ట్ మనం ఫస్ట్ ఆల్రెడీ వేసాం కదా, అందుకు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. అండ్ బాగా ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో ఒక 10 to 15 వరకు బాగా ఉడికించుకోండి. అండ్ దీంట్లోకి దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అండ్ మన టమాటో చారు రెడీ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి గాయస్. బాయ్ గాయ్స్. ఇలాంటి మరిన్ని సింపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.